శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ శ్రీపంచమి శుభాకాంక్షలు. శ్రీపంచమి అంటే విశ్వంలో సరస్వతీదేవి అనే జ్ఞానశక్తి ఆవిర్భవించిన రోజు. అందుకని ఈ శుభ సందర్భంలో సౌందర్యలహరిలో ఉన్న 3 అద్భుతమైన సరస్వతి మంత్రాలని నేర్చుకుందాం. అసలు మన జాతి మొత్తం నేర్చుకోవాల్సినంత ముఖ్యమైన శ్లోకాల 3 ఎంతో మంత్రశక్తిని నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో మొట్టమొదటి శ్లోకం 15వ శ్లోకం. అది మొట్టమొదటి నేను చదివి వినిపిస్తాను, తర్వాత దాని అర్థం అందులో ఉన్న బీజాక్షరాలు అవి చెప్తా. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయః. ఇది ఆ శ్లోకం. ఇంతకీ ఏమొస్తుందండి శ్లోకాలు చదివితే అంటే సరస్వతి కటాక్షము ఈ శ్లోకాల వల్ల 3 విధాలుగా వస్తుంది. అందులో మొట్టమొదటి శ్లోకం చదివితే అద్భుతమైన వాగ్ధాటి వస్తుంది. ఈ శ్లోకంలో సర్వశుక్ల సరస్వతి అనే సరస్వతి స్వరూపాన్ని చెప్తున్నారు. అంటే తెల్లగా ఉన్న సరస్వతి స్వరూపం అన్నమాట. ఎలా ఉన్నారంటే అమ్మవారంటే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటముకుటాం. తెల్లగా శరత్కాలంలో వెన్నెల ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉన్నారట. జటాజూటం అందులో ఒక నెలవంక ఉందిట. తర్వాత అమ్మవారి 4 చేతుల్ని వర్ణిస్తున్నారు. ఏమిటంటే వర త్రాసత్రాణ స్ఫటిక ఘుటిక పుస్తకకరాం. అంటే ఒక చెయ్యి వరదహస్తం, ఒక చెయ్యి అభయహస్తం, ఇంకో మిగతా 2 చేతుల్లో అక్షమాలు ఒకటి ఉంది, ఒక గ్రంథం ఉందిట, పుస్తకం. ఈ 4 ఉన్నాయి అని వర్ణిస్తున్నారు. సర్వశుక్ల సరస్వతి అనడానికి శరజ్యోత్స్నా శుద్ధాం అనే పదం అక్కడ పెట్టేశారు. అక్కడ హింట్ చేశారు అనమాట, సర్వశుక్ల సరస్వతి స్వరూపం చెప్తున్నాను అని. అమ్మ, అలాంటి నీ స్వరూపానికి నమస్కరించిన వాళ్ళెవ్వరికైనా తేనె, పాలు, ద్రాక్ష అంతటి మాధుర్యం ఉన్న పలుకుల ప్రవాహం వస్తుందమ్మా అని చెప్పారనమాట. ఇంతకీ ఈ 3 ఎందుకు చెప్పారండి ఇక్కడ? చాలా జాగ్రత్తగా వినండి. ఇది తేనె అంటే మధురమైన పలుకులు వస్తాయి. అంటే ఆ పలుకులు ఎదురుగుండా వాళ్ళని సంతోషపెట్టేలాంటి పలుకులు. మాటలు ప్రతివాడికి ఉంటాయి. ఆ మాటలతో ఒకళ్ళని ఏడిపించవచ్చు, ఒకళ్ళని సంతోషపెట్టచ్చు, అంతే కదా. అలాంటి పలుకులు వస్తాయి. తర్వాత పాలల్లాంటి పలుకులట. అంటే ఆ పలుకులు విన్న వాళ్ళకి కానీ చదివిన వాళ్ళకి కానీ పుష్టినిస్తాయి అన్నమాట. చూడండి, పాలు తాగే కదా మన అందరం పుష్టి తెచ్చుకున్నది, ఏ ప్రాణైనా అంతే. అలా పాలల్లాంటి పలుకులుట. తర్వాత ద్రాక్ష లాంటి పలుకులుట. ద్రాక్ష ఏమిటండి? ద్రాక్ష పండు చెప్పడం ఏంటి? ఎన్ని పళ్ళు లేవు ప్రకృతిలో, అదే ఎందుకు చెప్పారు అంటే మనకి కావ్యాల్లో కొన్ని రకాల పాకాలు అని చెప్తారు. అందులో నారికేళ పాకం, కదలీ పాకం, ద్రాక్ష పాకం ఇలా అంటారనమాట. అంటే ఇప్పుడు కొబ్బరికాయ ఉందనుకోండి, మీరు దాన్ని ఆస్వాదించాలంటే చెట్టెక్కి కోసుకోవాలి, తర్వాత పైనున్న పీచంతా తీయాలి, తర్వాత పెంకు పగలగొట్టాలి, అవన్నీ చేస్తే అప్పుడు ఆస్వాదించవచ్చు. అలాగే కొన్ని కావ్యాలు నారికేళ పాకం అంత కష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఆముక్తమాల్య చూడండి, ఒక పట్టాన్ని అర్థం కాదు. తర్వాతది కదళీ పాకం అంటారు. అంటే అరటిపండు తొక్క ఒలిచేసుకుంటే తినేచ్చు మనం, కానీ తొక్క ఒలిచే శ్రమ పెట్టాలి. 3వది ద్రాక్ష పాకం అయితే జస్ట్ అలా పండు కోసుకుని నోట్లో వేసేసుకుంటూ వచ్చేస్తుంది, అంతే కదా. అలాగా తేలికగా కొరుకుడు పడే మాటల్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనమాట. ఎదురుగుండా వాడికి వినగానే తేలిగ్గా వెళ్ళిపోతాయి మనసులోకి. అది మధుక్షీర ద్రాక్ష అంటే. ఈ శక్తులన్నీ మన పిల్లలకి మనకి కావాల్సిందే కదా. మాట్లాడితే కావాలంటే ఇదిగో ఈ శ్లోకం పారాయణ చేయాలి. ఇంతకీ ఏమండి, సౌందర్యలహరి శ్లోకాల్లో మంత్రాలు ఉంటాయంటారు కదా, ఎలా ఉంటాయండి? బీజాక్షరాలు ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఈ శ్లోకం ఉంది, ఇందులో బీజాక్షరం ఎక్కడుంది చెప్పండి ఈ శ్లోకంలోను. ఎలా ఉంటాయి అంటే అదే శంకరుల వారి ప్రతిభ. నాకు చిన్నప్పుడు ఈ సందేహం వచ్చేది. మా నాన్నగారికి జిఎల్ఎన్ శాస్త్రి గారు అని ఒక స్నేహితులు ఉన్నారు. ఆయన గొప్ప శ్రీ విద్యోపాసకులు, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే వాటిల్లో ఎంతో రీసెర్చ్ చేసిన ఆయన లలితా సహస్రనామం గురించి, సౌందర్యలహరి గురించి ఎంతో పరిశోధన చేశారు. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇదే సందేహం అడిగితే ఆయన సరే అయితే ఏదో శ్లోకం తీ అన్నారు. ఇదిగో ఈ శ్లోకం తీసాను. నాకు ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం, నాకు సరస్వతీదేవి అంటే ప్రాణం. అయితే ఈ శ్లోకంలో
బీజాక్షరాలు ఎక్కడున్నాయో చూపించండి అన్న. అప్పుడు ఆయన చెప్పారు, చూడండి ఎంత అద్భుతంగా నిక్షిప్తమయ్యిందో. ఇప్పుడు శరత్ అనే పదంతో మొదలెట్టారు, దాన్ని కొంచెం స్పీడ్గా పలకండి. శిరా 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 వచ్చింది చూసారా? అక్కడ శరజ్యోత్స్నా శుద్ధం శశియుత జటాజూట మకుటం 3 పదాలు ఉన్నాయి అక్కడ, 3 విశేషణాలు. జటాజూటం అనగానే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది మీకు అది భావనలోకి వస్తుంది చూడండి. దానిపైన మకుటం అనగానే దీర్ఘం. శశియుతం అంటే చంద్రుడు పక్కన ఒక 0. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న 4 ఆ పదాలు చదువుతుంటే మన భావనాలోకంలోకి వస్తాయి. ఈ 4 కలపండి, శ్రీం అనే బీజాక్షరం అయింది. అంటే పైకి చూస్తే అమ్మవారి ముఖాన్ని జటాజూటాన్ని వర్ణిస్తున్నారు, లోపల చూస్తే శ్రీం అనే బీజాక్షరం నిక్షిప్తం చేశారు. అంటే మరి తెలియని వాళ్ళకి ఎలా పనిచేస్తుందండి? తెలియని వాళ్ళకైనా పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఇది చదువుతూ ఉంటే మన చుట్టూ ఉన్న కాస్మోస్లో శ్రీం అనే అక్షరం ఫామ్ అవుతుంది. అయ్యి ఆ శక్తి మనని కాపాడుతుంది అనమాట. అంటే ఇప్పుడు డాక్టర్ ఒక క్యాప్సూల్ ఇచ్చారనుకోండి, అందులో ఏమున్నాయని మనం విప్పి చూడక్కలే, వేసేసుకుంటే అదే పనిచేస్తుంది. అది శంకరాచార్యుల వారు ఇచ్చిన క్యాప్సూల్ అనమాట. అది వేసుకున్నామంటే మనకి మన పిల్లలకి సరిపోయేవన్నీ అందులో వచ్చేస్తాయి. అలాగే మీరు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఆటిజం అనే ప్రాబ్లం విపరీతంగా ఉంది చూసారా? ఈ శ్లోకాలు చదివించండి పిల్లల చేత, ఆ ఆటిజం లాంటివి దరిదాపుల్లోకి కూడా రావు, అంత శక్తివంతమైన శ్లోకాలు ఇవి. ఇప్పుడు 2వ శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం దేనికి ఉపయోగిస్తుందండి అంటే సృజనాత్మకతనిస్తుంది, క్రియేటివిటీ లేదనుకోండి, ఎంత టాకిటివ్ పర్సన్ అయినా సరే పక్క వాళ్ళకి తీసుకుని కాపీ కొట్టి మళ్ళీ చెప్తూ ఉంటాడు అంతే. ఇదే క్రియేటివిటీ ఉంటే కనుక దేన్నైనా అద్భుతంగా చెప్పగలిగే సృజనాత్మకత వస్తుంది. అది 2వ శ్లోకం ఇస్తుంది. అదేమిటండి అంటే కవీంద్రాణం చేత కమలవన బాలా తపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతిం విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విద్ధతి సతాం రంజనమమి. ఇందులో చెప్పిన స్వరూపాన్ని అరుణ సరస్వతి అంటారు. అంటే ఎర్రగా ఉన్న సరస్వతి స్వరూపం అనమాట. మళ్ళీ అక్కడ కూడా ఆయన డైరెక్ట్గా చెప్పారు, అరుణ అనే పదాన్ని మధ్యలో ఒక చోట హింట్ చేశారు చూడండి. దాన్ని బట్టి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇంతకీ ఏం చెప్తున్నారు ఇందులోనూ అంటే, అమ్మ మనస్సులో భావాలన్నీ కమలాల మొగ్గల్లాగా ఇలా ముడుచుకుపోయి ఉన్నాయనుకో, మొగ్గల కమలాలు ఇలా ముడుచుకుపోయి ఉంటే అవి ఎలా విచ్చుకుంటాయి? సూర్యుడి లేత కిరణాలు పడితే అరుణ కిరణాలు అప్పుడు విచ్చుకుంటాయి. అలాగనే మనుషుల మనస్సులో భావాలు ముడుచుకుపోయి ఉంటే కనుక వాటిని వికసింపచేసే కిరణాల్లాంటి తల్లిని కారుణ్యము అని చెప్తున్నారు. అలాంటి అరుణవర్ణంలో, ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు అరుణవర్ణంలో ఉంటారు కదా, ఆ వర్ణంలో నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో ఆ సత్పురుషులకి ప్రౌఢమైన భావాలు ప్రవాహంలో వచ్చేస్తాయి తల్లి అని చెప్తున్నారు. ఈ శ్లోకం చదివిస్తే కనుక క్రియేటివిటీ వస్తుంది. ఇందులో బీజాక్షరాలు ఎక్కడున్నాయండి? ఇందులో చాలా బీజాక్షరాలు ఉన్నాయి. అసలు ఈమ్, క్రీమ్, ఐమ్ ఇలాంటి బీజాక్షరాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే అరగంట వీడియో అవుతుంది, కానీ ఒక్కటి చెప్తా చూడండి. భజంతే ఏ సంతః కతిచిద్ అరుణామేవ భవతీం అన్నారు చూసారా? అది చదివించినప్పుడు మీరు ఆ స్ట్రెస్తో చదివారనుకోండి, కతిచిద్ అరుణామేవ భవతీం అని, అప్పుడు ఆ ఈం అనే బీజాక్షరం అక్కడ వస్తుంది చూడండి. ఈం చాలా శక్తివంతమైన బీజం. మీకు దేవీ భాగవతంలో ఒక మూర్ఖ బాలుడి కథ ఉంటుంది తెలుసు కదా. పాపం అతను ఏ విద్య రాదు, మూఢుడి కింద ఉండిపోతాడు. తండ్రి మహాపండితుడు, తండ్రి బాధతో చనిపోతాడు. తల్లి కూడా చనిపోతూ, నాయన నిన్ను నేనేం చేయలేను, నువ్వు అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళు, ఆ తల్లికి కారుణ్యం కలిగితే అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పి తల్లి పంపించి చనిపోతుంది. అతను వెతుక్కుంటూ వెళ్తాడు. అతనికి మంత్రం రాదు, ఏమీ తెలియదు. వెళ్తే అక్కడ ఒక అడవి పంది మీద ఎవరో బాణం వేస్తే అది గుచ్చుకుని ఈ అని అరుస్తూ ఉంటుంది అడవి పంది ఆ బాధతో. ఆ శబ్దం అతని బుర్రలోకి వెళ్ళిపోయి ఈ ఈ ఈ అంటూ అలా వెళ్తాడు. చివరికి దానికి నాదం అనుసంధానమై ఈం అనే బీజాక్షరం అవుతుంది. అంతే, అమ్మవారు ప్రత్యక్షమై సకల విద్యలు ఇచ్చేస్తారు. ఒక మూర్ఖ బాలుడికి అమ్మవారు అలా ఇచ్చారే, మరి మన పిల్లలకి ఎవరా చెప్పండి? ఈ శ్లోకాన్ని అలా పారాయణ చేయిస్తే కనుక అలాంటి బీజాక్షర శక్తి వస్తుంది. ఇంకా 3వ శ్లోకం అదేమిటి అంటే 15, 16, 17 శ్లోకం సౌందర్యలహరిలో.
సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. ఇది 3వ శ్లోకం. ఈ శ్లోకం ఏమిస్తుందండి అంటే మన విద్యకి ఫుల్ఫిల్మెంట్, సార్థకత ఇస్తుంది. విద్య కొంతమందికి వస్తుంది, కానీ అది ఎలా ఉపయోగపడింది అనేదే దాని సార్థకత. ఇప్పుడు మేము యాంటీవైరస్లో పనిచేస్తూ ఉంటాం కదా, చూడండి, ఆ వైరస్లు రాసేవాళ్ళు ఉంటారు కంప్యూటర్లో, వాళ్ళు మహామేధావులు. అసలు అమ్మో ఎంత తెలివితేటలో, ఎంత క్రియేటివిటీయో. కానీ అది పక్కదారి పట్టి వైరస్లు రాసి ఎంతమంది జీవితాల్ని నాశనం చేసేస్తున్నారు. అంతటి సృజనాత్మకత ఉన్నవాడు ఎలాగా నిష్ప్రయోజకంగా పనిచేస్తుందో చూడండి వాడు ఆలోచన. అలా చేయకుండా అమ్మవారు సార్థకతని ఏర్పాటు చేస్తారు. అంటే జ్ఞానం కొంతమందికి ఉంటుంది, ఎలా ఉపయోగించుకుందాం అనేది. ఇప్పుడు అద్భుతమైన క్రియేటివిటీ ఉన్న కవులు కొందరు కొన్ని పుస్తకాలు రాసి ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసారు, పక్కదారి పట్టించి ఎంతమంది కాపురాలను కూలగొట్టారో. మరి చూడండి, అదే వాగ్ధాటి, అదే క్రియేటివిటీ ఉన్న సామవేదం గారు, చాగంటి గారు అలాంటి మహనీయులు కొన్ని వేల ఇళ్లల్లో దీపాలు వెలిగించారు, ఎంతోమందిని సనాతన ధర్మం వైపుకి నడిపించారు. అంటే మనలో ఉన్న క్రియేటివిటీ జనాన్ని పక్కదారి పట్టించడానికి ఉపయోగించవచ్చు, లేకపోతే వాళ్ళ జీవితాన్ని సార్థకం చేయడానికి ఉపయోగించవచ్చు. అలా చేయించేది 3వ శ్లోకం. ఇంతకీ ఈ శ్లోకంలో ఏ అమ్మవారి స్వరూపం చెప్తున్నారు అంటే, ఖడ్గమాల చెప్పినప్పుడు 7వ ఆవరణలలో అమ్మవారి చుట్టూ 8 మంది వాగ్దేవతలు ఉంటారు అని చెప్పాను, గుర్తుందా మీకు? వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అని 8 మంది వాగ్దేవతలు చెప్పా. వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. అమ్మ, నీ చుట్టూ చంద్రకాంత శిల 8 ముక్కలైతే ఎలా ప్రకాశిస్తుందో అలాగా 8 మంది వాగ్దేవతలు ఉన్నారు తల్లి. వాళ్లతో కలిపి నిన్ను ఎవరైతే ధ్యానిస్తున్నారో అతను మహనీయులు చేసినట్టు అద్భుతమైన రచనలు చేస్తాడమ్మా నీ వాక్ప్రవాహంలాగా అని చెప్పారు. మహనీయులు అని ఎందుకన్నారంటే, ఏ వాల్మీకి మహర్షో, వేదవ్యాస మహర్షో, కాళిదాసు గారు ఇలాంటివి తీసుకుంటే వాళ్ళ సాహిత్యం జనాన్ని సరైన దారిలో నడిపించింది. అటువంటి క్రియేటివిటీ ఇస్తుందన్నమాట తల్లి. ఈ వాగ్దేవతలు మనలో కూడా ఇక్కడి నుంచి, అంటే వాక్ ఎక్కడి నుంచి బయటకు వస్తుందో అక్కడి నుంచి వాక్ ఎక్కడ పుడుతోందో అక్కడ వరకు 8 స్థానాల్లో ఉంటారు. అలాగే మన అక్షరమాల కూడా 8 వర్గాల్లో ఉంటుంది. అచ్చులు, కవర్గం, చవర్గం అలాంటివి. ఆ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దేవత అధిదేవత అన్నమాట. అందుకని ఇవి కానీ సరిగ్గా పారాయణ చేస్తే అద్భుతమైన వొకాబులరీ వస్తుంది, మిగతా శక్తులన్నీ కూడా వస్తాయి. ఇంతకీ చెప్పగానే అవండి దీనికి నియమాలు ఏమిటి, ఉపదేశం కావాలా? ఏ ఉపదేశమో అక్కర్లేదు, సరిగ్గా నేర్పించండి చాలు. తప్పులు నేర్పిస్తే మాత్రం అది వేరే వాటికి దారి తీస్తుంది. అందుకని సరిగ్గా నేర్పించండి. నియమాలు ఏమిటి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. అలాగనే ఈ శ్లోకాల్లో వాక్కు సరస్వతి స్వరూపం కింద చెప్తున్నారు కదా, అందుకని ఆ వాక్కుని పక్క వాళ్ళని ఏడిపించటానికి ఎప్పుడు వాడకండి, పక్క వాళ్ళని సంతోషపెట్టడానికి వాడండి. స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా పలికి తీరుతుంది. శ్రీమాత్రే నమః.